అపోస్తుల కార్యము 7వ అధ్యాయం తీయండి. ఏడవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు ఆ మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక చక్కటి విధానంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని వివరించక ముందు మన మధ్యలో మన ప్రియ సహోదరుడు మరి మాణిక్యం అన్నగారు ముందుకు వచ్చి వారు చిన్న ప్రార్థన చేస్తారు. చదవబడినటువంటి ఈ వాక్య భాగము మన వినికిడిలో దీవెనకరంగా చేయనట్లుగా మన మధ్యలో మాణిక్యం అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవా, తండ్రి నీకు స్తుతి చెల్లించుకున్నాం ప్రభా. ఏసయ్య ప్రభు వారి ఉదయకాలం పంచుతారు మరి ఇప్పటి వరకు కృపలో మీ సన్నిధిలో భద్రపరిచి కాచి కాపాడుతున్న తండ్రి వందనాలు తండ్రి. ప్రభు మరి నాన్న తండ్రి మరి నేను రెండో వర్తమానము నేను దాసుడు చెప్పుతూ ఉన్నాను. దాన్ని నేను నాకు ఒక వర్తమానం మాకు మరి వినగలిగే మనసును హృదయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రభావం అపోస్తుల కార్యంలో తండ్రి మనం చెప్తున్న వాక్యము చెప్పమని ప్రార్థిస్తాం. ఈ చిన్న పదవి వేస్తున్నాము అడిగొడుకుంటున్నాం తండ్రి. ఈరోజు 2వ వచనంలో మరొకసారి చదువుకుందాం. 7:2 వచనం అందరం కలిసి చదువుకుందాం దయచేసి. 7వ వచనం బైబిల్లో ఉన్నటువంటి వారు అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు స్టెఫెన్, అందరూ చెప్పండి ఏం పేరట? స్టెఫెన్. ఈ స్టెఫెన్ గురించి చాలా వివరాత్మకంగా 7 విషయాలు విందాం. ఎన్ని విషయాలు చెప్పండి? 7 విషయాలు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఈ యొక్క పేరుగాంచినటువంటి వ్యక్తి నిజంగా దేవుడు తన జీవితంలో స్టెఫెన్ జీవితంలో ఒక మూలరాయిగా ఒక భయంకరమైనటువంటి శ్రమ ఆ బిడ్డకు వచ్చింది, హింస వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా, యూదులు గ్రీకు భాషలో, తర్వాత మరి హెబ్రీ భాషలో యూదులు అయినప్పటికీ వారందరూ కూడా దేవుని యొక్క మర్మాలు తెలియజేస్తున్నప్పుడు స్టెఫెను మీద భయంకరమైన రాళ్ళు రువ్వి అతన్ని చంపినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అసలు స్టెఫెను ఎవరు, ఎలాంటి వాడు, ఆయన ఈ స్థితి ఏంటిది? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం బైబిల్లో అదే 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే స్టెఫెను ఎవరు అక్కడ కనబడుతుంది. చూడండి, బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి త్వరగా మనం చదువుకుందాం. ఈ మాట జన సమూహంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకుని వారై స్టెఫెన్, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, పరిమనాసు, యూదుల మతభ్రష్టుడును అంతియొక్క వాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొనెను. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ మనిషి
ఇంకొక మాట మనం చూస్తున్నాం చూడండి, 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషుల్లో మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమించము. అయితే దేవుని బిడ్డలారా, మంచి పేరు పొందినటువంటి 7 స్టెఫెను మొదటివాడు. అమ్మా వినాలి అందరు. మంచి పేరు పొందిన, పేరు కలిగినటువంటి వ్యక్తులలో ఈ 7 దేవుడు మంచివారిని, లేక దేవుని యొక్క ఆత్మతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుల్లో మొట్టమొదటి మనిషి ఎవరంట? స్టెఫెను. అందరూ చెప్పండి, ఏం పేరట? స్టెఫెను. ఈ స్టెఫెను విషయంలో దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేసినాడో చూడండి. స్టెఫెను మరణ సమయంలో ఒక సంపూర్ణ విశ్వాసిగా ఆయన ఉన్నాడు. సంపూర్ణ విశ్వాసిగా ఉన్నాడు. మరణ సమయం వచ్చే వరకు కూడా ఆయన సంపూర్ణమైనటువంటి విశ్వాసిగా ఉన్నాడు. కానీ ఆయన మంచి పేరు పొందినవాడు. ఈ 7 మనుషుల్లో, ఈ 7 ఆ పరిచారకులలో మంచి పేరు పొందినటువంటి 7లో మొదటివాడు స్టెఫెను. ఆ స్టెఫెను చాలా మంచివాడుగా ఉన్నాడు. దేవుని ఆత్మను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒక విశ్వాసిగా ఉన్నాడు. అయితే ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. ఆయన మొట్టమొదటిగా స్టెఫెను మరణం వరకు, ఆయన మరణ సమయంలో కూడా సాక్ష్యం ఇచ్చాడు. అదేంటిదో మనం చూద్దాం. చూడండి, సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక పాట ఉంది, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సుసాక్ష్యమిచ్చేదా అనే మాట మనం పాట పడతాం. ఆ సాక్ష్యము ఇచ్చే ఆ మరణ సమయంలో స్టెఫెను సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ వారి విషయంలో ఈ యొక్క తండ్రులకు చెప్తున్నాడు. అంటే ప్రధాన యాజకులకు ఈ మాటలు విని నిజమేనా అని చెప్పి, అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురము ఉండకమునకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీవు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అబ్రహాముతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి? ప్రధాన యాజకులు. కింద మొదటి మాట చెప్తున్నాడు, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఎవరిని అడిగినాడంటే స్టెఫెను అడిగినాడు. స్టెఫెను దేవుని గురించి చెబుతున్నాడు. దేవుని గురించి మంచి వివరాత్మకంగా చెబుతున్నాడు. ఆయన మంచి మాటలు ఉన్నాయి. తర్వాత అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా స్టెఫెను ఉన్నాడు. ఆ తర్వాత ఎవరికైతే అక్కర్లు ఉన్నారో వారందరికీ ఆయన అక్కర తీర్చేవాడిగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అది మొదటి విషయం. ఏంటి చెప్పండి? స్టెఫెను మరణ విషయంలో ఆయన సాక్ష్యము చెబుతున్నాడు. ఎవరి గురించి? ఎదుగో మన పితరుడైన అబ్రహామును దేవుడు పిలిచెను కదా, ఆయన అబ్రహామును ఎదిగో వారి కుటుంబంలో దేవుడు పిలిచి రక్షించుకొని, ఎదిగో దేవుడు గొప్పవాడుగా ఉండి, ఆయన ఎదిగో భూమి ఆకాశమును సృజించిన గొప్ప దేవుడు ఆయన కాడా? అన్ని మంచి మాటలు చెప్పినా వారికి ఇమిడలేదు. యూదులకు ఇమిడలేదండి. ఎందుకంటే మంచి మాటలు కొంతమందికి ఇమిడై ఆయనను చాలా భయంకరమైన రాళ్ళు నుండి ఆయనను చంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మంచి మాటలు చాలా మందికి గిట్టదు, కానీ వారికి కోపం వస్తుంది, వేదన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. కానీ ఈయన చెప్పే మాటలన్నీ కూడా ఏది కూడా ఆయన తప్పుగా మాట్లాడలేదు. ఎవరిని?
హింస పెట్టి మాట్లాడలేదు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట దైవికమైన మాటలు కదా. కాబట్టి ఆ మాటలు తన హృదయంలో విమలలేదు కనుక ఆయనను చాలా రాళ్ళతో కొట్టి అతన్ని చంపడం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అది మొదటి విషయం. రెండోది, ప్రభును కలిగిన ఈ మరణ స్థితిలో ప్రభును కలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. 7వ అధ్యాయం 57వ వచనం చూడండి. 7వ అధ్యాయం 55వ వచనం. 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పరిశుభ్ర నిలిచి ఉండుట చూచి. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మొట్టమొదటిగా దేవుణ్ణి చూచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన యేసును కలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరణ స్థితిలో, మరణ అపాయములో ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు? సాక్ష్యం చెప్పిన వాడిగా ఉన్నాడు. రెండోది ఏమన్నాడు? రెండో విషయం ఏమన్నాడు? మరణ స్థితిలో ఉండి కూడా యేసును కలుసుకోవడానికి దేవుడు అక్కడ కలుసుకోవడానికి ఆయన దేవునితో సాంగత్యం చేయడానికి ఇష్టపడ్డాడు. అది రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే చూడండి, ఆయన 7వ అధ్యాయం 59వ వచనం కూడా చూస్తాం. ప్రభువును గూర్చి మొరపెట్టొచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అంటే ఏ స్థితిలో ఉన్నాడు? మరణాపాయములో ఉన్నాడు, మరణ స్థితిలో ఉన్నాడు. మరణ స్థితిలో ఉండి కూడా యేసయ్యకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చెప్పుదాం, హల్లెలూయా హల్లెలూయా. మరణ స్థితిలో ఉండి స్టెఫెను అందరికి సహకరించే వ్యక్తిగా ఉన్నాడు, అందరినీ ప్రోత్సాహం చేసే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు స్టెఫెను. తర్వాత మంచి పేరు పొందినటువంటి ఆ 7గురిలో ఈయన మొదటి వాడిగా ఉన్నాడు. ఎంత మంచివానికి యూదులు ఇతన్ని కొట్టి చంపుతున్నారు రాళ్లతో. అయినా తన విశ్వాసాన్ని ఆయన ఏమాత్రం కూడా సన్నగిల్లిపోలేదు, ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. దేవుని మీద ఆధారపడుతూ ఆ మరణ స్థితిలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఒకవేళ ఆయన స్థానంలో మనం ఉంటే ఎంత భయంకరంగా దేవుణ్ణి నోటికి వచ్చినట్టు తిడుదుమో. తిట్టకపోదుమా? యూదులు అతన్ని చాలా భయంకరమైన రాళ్ళతో కొట్టి చావగొట్టినాడు. నువ్వు మాకు చెప్తావు అన్నమాట, నువ్వు మోషేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. స్టెఫెను అంత విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ఎదిగో అదేవిధంగా మంచి పేరు పొందినటువంటి వ్యక్తికి ఇన్ని కష్టాలు హింసలు ఎందుకండి అని ఒకవేళ మనకు అనిపిస్తుంది. మూడవ మాట చూడండి, ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. చూడండి, ఒకటి ఆయన మరణ సమయములో ఆయన సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరణ సమయంలో స్టెఫెను ప్రభువును కలిసి కొన్నాడు. తర్వాత మరణ స్థితిలో ప్రభును చూచాడు. ఆయన మరణ స్థితిలో ఉండి దేవునికి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, ప్రభు అంటున్నాడు 5వ మాటలో చూడండి ఏమన్నాడు? చూడండి, ప్రభుపై నమ్మకంగా ఉంచాడు. 59వ వచనంలో కూడా మరొకసారి ఆ మాట చదవండి. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభువును చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు సేమ్ స్టెఫెను ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే చివరి మాట మాట్లాడినాడో అదే మాటని ఇక్కడ సంబోధించి మాట్లాడుతున్నాడు స్టెఫెను. చివరి మాటలు చేర్చుకొని ఆత్మను చేర్చుకో ప్రభు అని అంటున్నాడు.
నా ఆత్మను నీ దగ్గర చేర్చుకోండి ఆయన దేవుని సన్నిధానములు అడుగుతున్నట్టుగా ప్రభువును మనం చూస్తున్నాం. అందుకనే 7వ అధ్యాయము 60 వచనంలో అంటాడు, ప్రభువును వలె ఏం చేసినట్టు 60వ వచనం చదవండి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము. చూడండి ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఇదే మాట అన్నాడా లేదా? అంటే ఇప్పుడు యేసయ్యకు సాదృశ్యంగా స్టెఫెను ఉన్నాడు. ప్రభువా, ఇంత రాళ్ళతో చావబట్టిన మరణ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రభువా ఈ పాపం వారి మీద మోపకు ప్రభువా అని తండ్రిని వేడుకుంటాడు. హల్లెలూయా. మరి అంత గొప్ప స్థితి ఆయనకున్నదండి. స్టెఫెను అంత బలం కలిగిన వాడు, అంత విశ్వాసి, అంత పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, మంచి పేరు పొందిన వానికి ఇన్ని శ్రమలు, ఇన్ని రాళ్లతో కొట్టి చంపడం అవసరమా? ఇన్నిటికైనా ఆయన వెనుకకు వెళ్ళలేదు, విశ్వాసాన్ని జారవిడుచుకోలేదు, ప్రార్థన చేసినాడు, ప్రభుతో కలిసి ఉన్నాడు, ఆయనతో సాక్ష్యం ఇచ్చడానికి ముందుకు వెళ్ళాడు. నా దేవుడు గొప్పవాడు అని ఇంకా సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి మనసు నిండుతుందండి? ఇన్ని కష్టాలు జరిగినా, ఇన్ని వేదనలు జరిగినా ఆయన ప్రభువును గురించి ఒక్క అడుగు కూడా వెనుకకి వేయడం లేదు, ముందుకు వేస్తున్నాడు. కానీ చనిపోయినా పర్వాలేదు, నీ కొరకు నమ్మకంగా నేను జీవిస్తాను, ప్రభు వారి మీద ఈ పాపం మోపకు అని క్షమిస్తున్నాడు. మరణ స్థితిలో స్టెఫెను వారిని క్షమిస్తున్నాడు. రాళ్ళతో కొట్టిన వారిని, గాయాలు పాలైనాడు, చావు మరణాంశంలో ఉన్నాడు స్టెఫెను. చివరికి దేవుని మీద ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకండి, వారికి బాధలు రానియకండి. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఆ చివరిగా మాట ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే మొట్టమొదటి హతసాక్షిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. హతసాక్షి స్టెఫెను హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎవరి కొరకు? యేసయ్య కొరకు. పగడాల ప్రవీణ్ అన్న గారు వారు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన ఒక్కొక్క మాట చెప్తే ఎవ్వరు కూడా దానికి జవాబు చెప్పలేకనే అతన్ని ఇదిగో హింసలు పెట్టి, కష్టం పెట్టి, అతన్ని నానా హింసలు పెట్టి ఇదిగో చంపినటువంటి బిడ్డలుగా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని బిడ్డల మీద మనం స్టెఫెనును మనం ఒక్కసారి మనం తీసుకుందాం. స్టెఫెను యొక్క ఆలోచనలు మనం తీసుకుందాం. స్టెఫెను జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, స్టెఫెను ఎంత దేవుని బిడ్డ, ఎంత గొప్పగా ఆయన ఎంత కష్టములు కూడా దేవుని మీద ఆధారపడ్డట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, స్టెఫెను పాటలో ఒక మాట ఉన్నది చూడండి. ఆయన నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా అనే పాటను మనం చూడగలుగుతున్నాం. చూడండి ఆయన ఏమన్నాడు? సాగిపోవాలి, ఆగిపోవద్దు. ఆయన ఏనాడు కూడా రాళ్ళతో కొట్టినా, ఆయన హింసించినా, ఆయన భయంకరంగా కొట్టినా అతడు యేసయ్య వైపే చూసినాడు. కానీ ఇంకా వెనుక వైపు, లోకం వైపు మాత్రం కూడా ఆయన చూడలేదు. హల్లెలూయా. మనకు వ్యతిరేకులు మనలను చాలా హింసిస్తారు, మనను బాధ పెడతారు, కానీ మన వెనుకకు చూడద్దు. విశ్వాసం యేసయ్యను పట్టుకున్నంటే ఇక విడవద్దు. హల్లెలూయా. ఆ పాట పాడదాం ఒకసారి. చూడండి, యేసునితో నా